చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఆధారం. ఎన్ని భారీ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ నిర్మాణం జరుపుకున్నా ఇండస్ట్రీని బ్రతికించేది చిన్న చిత్రాలే, చిన్న చిత్రాల నిర్మాతలే. అందుకే వారికి సహకరించండి, చిన్న సినిమాని బ్రతికించండి. అలా చేసినప్పుడే కొత్త టాలెంట్ కు అవకాశాలు వస్తాయి. ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. కొత్త కొత్త దర్శకులు, హీరోలు, హీరోయిన్లు పుట్టుకొస్తారు. స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా చెప్తున్న మాటలివి. కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం టూ వర్స్ట్. స్టేజ్ ఎక్కితే, మైక్ దొరికితే స్టార్ హీరో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇవే మాటలు చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా చిన్న సినిమాని పట్టించుకోవడం లేదు. బ్రతికి బట్ట కట్టే విధంగా చర్యలు తీసుకోవడం లేదు అనే కమెంట్లు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే కథల చౌర్యం కూడా చాలా మంది చిన్న సినిమాల దర్శకులని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. దర్శకుడిగా అరంగేట్రం చేయాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్న నవతరం దర్శకులకు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. వాటికి తోడు ప్రొడ్యూసర్ సెట్ అయి సినిమా పూర్తి చేసినా కూడా థియేటర్లు లభించని పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా చిన్న సినిమాలకు థియేటర్లకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కొత్త దర్శకులు, నిర్మాతలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయాలని, సినిమా ప్రారంభానికి ముందే వారితో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుని డైరెక్టర్లని పట్టుకుని ఓటీటీలని ప్రసన్నం చేసుకోవడం కోసం కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. కానీ ఫలితం ఉండటం లేదు. కావాల్సిన వారు రికమెండ్ చేసినా కూడా అక్కడో గేట్ ప్రధాన అడ్డంకిగా మారుతోందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లలో గేట్లేంటి అని అందరికీ సందేహం రావచ్చు. సాఫ్ట్వేర్ జాబ్కు బ్యాక్ డోర్లా అన్నమాట. ఉత్తరాదిలో చాలా ఓటీటీలకు ఇదే తరహా బ్యాక్ డోర్ దందా నడుస్తూ ఉంది. మామూలు పేరున్న ఓటీటీల నుంచి వరల్డ్ వైడ్ గా నెట్వర్క్ ఉన్న ఓటీటీల వరకు ఇదే దందా ప్రధానంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇదే దందా దక్షిణాదికి ప్రధానంగా చెప్పాలంటే అన్ని ఓటీటీలకు కూడా పాకిపోయింది. ఓ చిన్న సినిమా ఓటీటీ అప్రూవల్ ఇవ్వాలంటే అదిరిపోయే స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దానికి మించి ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే, అదే డబ్బు. 3 కోట్ల బడ్జెట్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేయాలన్నా కూడా, ఒక స్క్రిప్ట్ ని ఓకే చేయాలన్నా ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేట్ కీపర్స్ అంటే కంటెంట్ అప్రూవల్ ఇచ్చే బ్యాచ్ చేతులు తడపాల్సిందే. ఒక దశలో 15 లక్షలుగా ఉన్న ఈ దందా ఇప్పుడు 30 లక్షలకు చేరింది. అంత మొత్తం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇస్తేనే స్క్రిప్ట్ అక్కడ అప్రూవల్ అవుతుంది, సినిమా ముందుకు వెళ్తుంది. అలా అప్రూవల్ పొందిన స్క్రిప్ట్ కే 3 కోట్ల బడ్జెట్ ని విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒక సినిమా స్క్రిప్ట్ అప్రూవల్ కావాలన్నా, అది సినిమాగా మారాలన్నా 30 లక్షలు ముందుగా సమర్పించుకోవాల్సిందే అని టాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఈ రాకెట్ గుట్టు బయట పడేదన్నాడు. చిన్న సినిమా డైరెక్టర్లకు విముక్తి లభించేది ఎప్పుడని దర్శకులుగా పరిచయం కావాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.